ప్రజలకు ఏం అవసరం ఉంటుందో అది కాంగ్రెస్ పార్టీ ఏ రోజు చేయలేదు. ఈ పక్కన ఉన్నటువంటి పెద్దలు, ఆ పక్కన ఉన్నటువంటి అసోసియేషన్ పెద్దలందరూ కలిసి ఒక మంచిగా ఒక రోడ్డులాగా మీరు నిర్మాణం చేసుకొని వదిలేసుకున్నటువంటి స్థలాన్ని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం నాట్ టు ఇంటర్ఫియర్ అని చెప్పిన తర్వాత కూడా ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి జూబ్లీ హిల్స్కి. ఈ బై ఎలక్షన్స్ లోపల వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు, వాళ్ళ ఓట్లను దండుకోవడం కోసం కాంగ్రెస్ 22 నెలల తర్వాత కబ్రస్థాన్ కోసం జీవో తీసుకొస్తే తప్ప రోడ్డు మీద పడ్డ గుంతల్ని పూడ్చేందుకు మాత్రం కాంగ్రెస్ పార్టీకి జీవో అడగాలి. ముగ్గురు మంత్రులు పనిచేస్తారంట 3 నెలల నుంచి జూబ్లీ హిల్స్ మీద పనిచేస్తారు. నేను ఇక్కడ నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నా. పాత ప్రభుత్వం కూడా గట్లే చెప్పుండే. పాత మున్సిపల్ మంత్రి ఒక ఆయన ల్యాప్టాప్లలో కంప్యూటర్లలో చెప్తుండే హైదరాబాద్లో ఎక్కడైనా గుంతుంటే ఫోటో పెట్టుర్రు అని. ఇవాళ మేము ఎన్ని గుంతలు ఉన్నాయో ఫోటో పెడతాం. కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు వచ్చి ఒకసారి ఆ గుంతల్ని పూడ్చే కార్యక్రమాన్ని చేపట్టాలి. జూన్లోనో జూలైలో దివంగత ఎమ్మెల్యే చచ్చిపోతే ఆ రోజు నుంచి వాళ్ళకి తెలిసి ఎలక్షన్లు వస్తాయని ఈ రోజు దాకా కనీసం జూబ్లీ హిల్స్లో ఒక్క గుంతనన్నా కొత్తగా పడ్డది పూడ్చిర్రేమో కాంగ్రెస్ పార్టీలు చెప్పాలి. ఆ గుంతలు పూడ్చేందుకు కాంగ్రెస్ పార్టీకి పైసలు లేవు, ఆ గుంతలు పూడ్చేందుకు కాంగ్రెస్ పార్టీకి మనసొప్తలేదు. ఎంతసేపు అపీజ్మెంట్ పాలిటిక్స్ తప్ప ఇంకొకటి లేదు. ఎప్పుడు పెట్టిరు అక్కడ సమాధులు? 1936లో పెట్టిన సమాధుల్ని తీసుకొని వచ్చి ఇలా కొత్తగా కబరస్థాన్ జీవో ఇవ్వాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీకి ఏముందో ఒకసారి ఆలోచించాలి. మనకెందుకులే, మన అపార్ట్మెంట్ బాగుంది, మా కాంపౌండ్లో మేము బాగున్నాం, మా ఫ్లాట్లో మేము బాగున్నామని మనమందరం ఆలోచిస్తున్నాం. కాంగ్రెస్ ఈ అపీజ్మెంట్ పాలిటిక్స్కి పాల్పడుతుంది. నేను ఇక్కడికి వచ్చిన మా మాతృమూర్తులని, మహిళా సోదరిమణులని ముఖ్యంగా అభినందిస్తా ఉన్నా. ఎందుకంటే జనరల్గా పక్కనేదో జరుగుతుందంటే మనకు సంబంధం లేదని దూరం ఉంటుంది. కానీ అట్లా కాకుండా ఈ 2 అసోసియేషన్లకు సంబంధించినటువంటి మీరందరూ ఇంత పొద్దున్నే వచ్చి ఇంత గొప్పగా సంఘటితమైందంటే ఖచ్చితంగా కబ్రస్థాన్ బరాబరి ఆగిపోతుంది. చట్ట ప్రకారం మనమందరం నిలబడి అవసరం ఉంటే ఇలా గోడ పెట్టైనా కబ్రస్థాన్కి తొవ్వ బంద్ చేస్తాం తప్ప మనందరం మీదకెళ్ళి పోవాలి తప్ప ఇంకొక రకంగా పోయింది. సో ఐ హావ్ సర్టెన్ లిమిటేషన్స్. ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం ఏం లేదు. అకల్మన్కు ఇషారా బస్. వాళ్ళు ఏం కోరుకుంటారో కాంగ్రెస్ పార్టీ మనం దానికి విరుగుడు మందు పెట్టాలి. మందు ఆడబెట్టాలో మీకు అందరికీ తెలుసు, ఎట్లా పెట్టాలో కూడా తెలుసు. కాబట్టి మీ అందరూ ఇంత గొప్పగా సంఘటితమైనరు, మీ అందరూ ఒక మాట మీద ఉన్నారు అనేటువంటి మెసేజ్ రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలిస్తే మనం 11వ తారీఖు నాడు నొక్కే మీట ఎటువైపు నొక్కాలనో వాళ్ళకి అర్థమైంది. కాబట్టి కబ్రస్థాన్ జీవో విత్డ్రా చేసుకుంటారని చెప్పి నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని జిహెచ్ఎంసీ డిమాండ్ చేస్తా ఉన్నా. చెయ్యకపోతే మీరు ఆ జీవోని విత్డ్రా చేయకపోతే జిహెచ్ఎంసీ ఏమాత్రం ఒక్క అడుగు ముందుకేసి పనులు మొదలు పెట్టాలనుకున్నా, మీరు ఏ ఒక్క పనిని ఇక్కడ చేయాలని తలపెట్టినా మేమందరం సంఘటితమైతాం. అవసరమైతే చట్టాన్ని చేతిలోకి తీసుకొనైనా కబరస్థాన్ని అడ్డుకుంటామని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళందరూ తెలియజేస్తా ఉన్నాం. మేమంతా ఉత్తరాలే జై తెలంగాణ అని రోడ్ల మీద కొట్లాడి వచ్చిన వాళ్ళం. ईट का जवाब पत्थर से देंगे అని చెప్పిన వాళ్ళం. अगर कब्रिस्तान यहाँ काम नहीं रोके तो ईट का जवाब जरूर पत्थर से मिलेंगे అని చెప్తూ మీరంతా ఉదయం నుంచి నిలబడి ఉన్నారు. నేను వృత్తిరీత్యా నేను కూడా వకీల్ను. మీ వాళ్ళందరూ హైకోర్టు నుంచి తీసుకొచ్చినటువంటి ఆర్డర్స్ చూపించున్నారు కాబట్టి వారు కూడా అడ్వకేట్ అని చెప్తున్నారు మీ సొసైటీ అధ్యక్షులు. కాబట్టి కోర్టు ఉత్తర్వులను దాటి ఒక్కడుగు ముందుకు పోయినా ఎవరు వచ్చినా కేసు రిజిస్టర్ చేస్తాం. మీ తరఫున చివరి దాకా ఎలక్షన్లతో సంబంధం లేకుండా ఈ కబ్రస్థానికి వ్యతిరేకంగా మీ అందరి తరఫున నిలబడతామని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు ఒక్కసారి అక్కడి దాకా పోయి చూద్దాం. లా అండ్ ఆర్డర్ సెక్షన్స్ మళ్ళీ మనం ఇది ఇంప్లిమెంట్ కాకుండా ఒకసారి అక్కడికి పోయి చూద్దాం. పీస్ఫుల్ గా మనం డెమోక్రటిక్ వేలో మన నిరసనని తెలియజేసినాం. ఇది ఆరంభం మాత్రమే. ఈడ తక్కువ ఉన్నారు, ఈ ఆరంభంలో మాకేం కాలేదని ఇటు ఒకవేళ ప్రభుత్వం అనుకుంటే రోడ్ల మీదకి పోయేందుకు, గొడవ చేసేందుకు, ఏ పని చేసేందుకైనా మేము వెనకాడమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ వెనకాల ఇక్కడ పైన ఉన్న వాళ్ళం కింద ఉన్న వాళ్ళమే కాకుండా మొత్తం యావత్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ మీ వెనకాల ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతావందనాలు తెలియజేస్తూ సేవ్ ద గ్రీన్ జోన్. ఇక్కడ ప్లే కార్డ్స్ అన్ని మా చెల్లెలు చాలా మంది పట్టుకొని ఉన్నారు. No burial grounds in the residential areas. We respect law. Please respect our rights. బహుశా ఈ గణమేళ మా మీడియా మిత్రులకు విజ్ఞప్తి,
ఒక్కసారి నన్ను కాదన్నా జరగ ప్లే కార్డులను చూపించాలి, కాంగ్రెస్ పార్టీకి వినాలి. ఏదో చెప్తారు వాళ్ళు పొత్తుకెళ్ళేస్తే ప్రజావాణి పెట్టమని, ఒక అన్న పెట్టుకున్నాడు ప్రజల మాట వినండి అని. దయచేసి ఫ్లెక్సీస్ని వీటికి వచ్చినటువంటి మా అక్క చెల్లెల్ని ప్రదర్శిస్తున్నటువంటి ఈ ప్లే కార్డ్స్ చూసిన తర్వాతనైనా రాష్ట్ర ప్రభుత్వం మనసు మార్చుకోవాలని, మార్చుకోకపోతే మెడలు వంచైనా మారుస్తామని సందర్భంగా హెచ్చరిస్తాం.